So right, finally here is our new Adventure 390 S. ఈ వీడియో 50K వ్యూస్ వచ్చినాయి అనుకోరి పక్క ఈ బండి తీసుకుందాం మనం. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే thumbnail చూస్తే మీకు ఆల్రెడీ అర్థమే ఉంటుంది కదా. సో రైట్, ఫైనల్గా మన చేతులకి అయితే అడ్వెంచర్ 390 S అయితే వచ్చిందనమాట. ఇదే సో ఇన్ని రోజులు అయితే టెస్ట్ రైడ్కి లేకుండా అనమాట. ఎక్స్ ఒక్కటే ఉండే వేరియంట్. సో ఎస్ ఇప్పుడే ఇన్ని రోజులు స్టాక్ లేకుంటే నిన్న మొన్ననే వచ్చింది. సో అన్న కూడా కాల్ చేసి తీసుకొని వీడియో చేసుకోమంటే వచ్చేసి అనమాట. అండ్ ఫైనల్లీ మన చేయికి అయితే వచ్చేసింది. సో అట్లా టెస్ట్ రైడ్ చేసి దీని క్రూజ్ కంట్రోల్ కూడా చెక్ చేసుకొని చిన్న రివ్యూ అయితే వేసుకుందాం. మరీ ప్రొఫెషనల్ రివ్యూ కాకుండా మన భాషలో కొంచెం మనకు తెలిసినాయి చూసుకుందాం దీన్ని. ఓకే, లెట్స్ గో. అమ్మో, ఓహో. సో ఫస్ట్ మనం ఒక ఖాళీ ప్లేస్ ఎత్తుక్కోవాలన్నమాట. ఇప్పుడు వస్తుంది ఇది. నా షెట్ అయితే ఏడికాడికి లేచిపోతుంది దీని మీద పోతుంటే. సో రైట్, ఫైనల్లీ హియర్ ఈజ్ అవర్ న్యూ అడ్వెంచర్ 390 S వర్షన్ అనమాట. సో దీంట్లో అయితే రెండు వేరియంట్స్ ఉన్నాయి మనకి, ఎక్స్ అండ్ ఎస్. సో మన దగ్గర ఉన్న అయితే ఎస్ వర్షన్. సో ఎక్స్ అయితే తీసుకురాలేదు. సో నాకు ఇదే చేద్దామని ఉండే రివ్యూ అండ్ టెస్ట్ రైడ్ కూడా. సో అందుకనే ఇదే తీసుకొచ్చినాయి. సో మనకి ఇంజన్ వచ్చేసి అయితే దీనికి సేమ్ Gen 3 390 ఏదైతే ఉందో అదే ఇంజన్ అనమాట. 398.63cc LC4C ఇంజన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే దీని గ్రాఫిక్స్ అనమాట. ఈ 390 రెడీ టు రేస్ KTM అని ఉందిగా. సో ప్రతి దాంట్లో స్టిక్కరింగ్స్ వస్తుండే మనకి, ఇట్లా గీస్తే మొత్తం స్టిక్కర్లు వేసిపోయాయి. సో దీంట్లో అట్లా కాకుండా ఈ ఫైబర్లోనే కోటింగ్ వేసారు లోపల. సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఎంత లేచిపోయినా కూడా ఆ కలరే లేచిపోతుంది మనకి, వైట్ కలర్ కనపడదు అనమాట మళ్ళీ. సో ఒక ప్లస్ పాయింట్ దీంట్లో, స్టిక్కరింగ్ ప్రాబ్లం లేకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ క్రాష్ గార్డ్స్ కొంచెం స్టాండర్డ్గా ఇచ్చారు మంచిగా, విత్ స్లైడర్స్ ఇచ్చారు. కింద పడ్డా కూడా ఇది ఒక్కటి ఇరిగిపోతుంది, ఎందుకంటే మనం మొన్న టెస్ట్ రైడ్ చేసాం కదా. సో దాంట్లో కింద పడ్డాయి అనమాట 2 సార్లు 2 బైక్లు, అవి ఇరిగిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి మనకి సస్పెన్షన్ వచ్చేసి WP Apex ఇచ్చారు అనమాట. సో ఫుల్లీ అడ్జస్టబుల్ అనమాట, ఇవి 30 క్లిక్స్ అడ్జస్టబుల్ అవుతాయి. ఫ్రంట్ వచ్చేసి అయితే ప్రొజెక్టర్ ల్యాంప్ LED ఇచ్చారు అనమాట. అండ్ DRLs కూడా LED. సో పాత దాంతో పోల్చుకుంటే కంప్లీట్లీ డిఫరెన్స్ అనమాట, మొత్తం బాడీ మొత్తం అంతా చేంజ్ చేశారు. మనకి వీల్ సైజ్ వచ్చేసి అయితే ఫ్రంట్ 21 అండ్ బ్యాక్ వచ్చేసి 19 అనమాట. సో మనకి ఫుల్లీ స్పోక్ కాబట్టి ఎంత హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ అయినా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్స్లో వచ్చేసి అలో వీల్స్ ఉన్నాయన్నమాట. సో మనం రైల్లో వేయాల్సిన ఆఫ్ రోడింగ్ అయితే కంప్లీట్లీ 2 బైక్స్లో వేయవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి దీని సీట్ హైట్ వచ్చేసరికి 830 mm అనమాట. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి అయితే 227 mm అనమాట. అండ్ మనకి దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 14.5 లీటర్స్. మైలేజ్ వచ్చేసి షోరూమ్ వాళ్ళు అయితే 26 క్లైమ్ చేసారు. ఇక డిపెండ్స్ ఆన్ మనం రైడ్స్ బట్టి ఉంటుంది, రైడర్ ఎట్లా నడుపుకుంటే అట్లా వస్తుంది మైలేజ్. ఇంకా ఆగమం కొట్టినాం అనుకో తక్కువనే వస్తుంది ఎట్లా. మనం రైడ్స్లో అయితే కాన్స్టెంట్ ఒకటే స్పీడ్ మెయింటైన్ చేస్తే మంచిగా వస్తుంది, ఇంకా షోరూమ్ వాళ్ళు క్లైమ్ చేసిన దానికంటే. అండ్ మనకి పాత 390 అడ్వెంచర్కి కొత్త దాంతో చూసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్స్ అన్నా వచ్చింది మనకు మొత్తం. చాలామంది అయితే టాప్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని డౌట్ ఉండేది. సో ఏం ప్రాబ్లం లేదు, టాప్ బాక్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఫొటోస్ కూడా వచ్చినాయి మనకి KTM నుండి అఫీషియల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ చైన్ స్ప్రాకెట్ విషయంకి వచ్చేసరికి అయితే మనకి బ్రాకెట్ కూడా ఇచ్చారు, కనిపిస్తుంది మీకు కింద కూడా. సో ఈ బ్రాకెట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి చైన్ లూజ్ అయినప్పుడు పవర్ డ్రాప్ అవుతుంది ఆటోమేటిక్గా, ఊగుతుందిగా. సో ఆ జంప్ కాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మనకి. అండ్ మనకి క్విక్ షిఫ్టర్ కూడా దీంట్లో స్టాండర్డ్ ఇచ్చారనమాట. చెక్ చేసాను ఆల్రెడీ, స్మూత్గా షిఫ్ట్ అవుతున్నాయి గేర్స్ కూడా. సో ఏం ప్రాబ్లం లేదు. మనం ఈ వ్యూకి వచ్చేసరికి అయితే ఫస్ట్ అయితే హ్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. సో హ్యాండిల్ అయితే చేంజ్ చేశారనమాట, పాత 390 అడ్వెంచర్కి దీనికి డిఫరెన్స్ ఉంది. సో మంచిగా వైడ్గా ఉందన్నమాట, కంఫర్టబుల్గా కూర్చుంటే. సో మనకి పెయిన్ కూడా ఏం రాదు, మంచిగా ఆరామ్సే సెట్ ఉంది. హైట్ కూడా, కాళ్ళు కూడా మంచిగా అంతున్నాయి కింది వరకు. సో అండ్ మిర్రర్స్ కూడా మనకి దీంట్లో చేంజ్ చేశారు, మంచిగా కర్వ్డ్ ఎడ్జెస్ ఇచ్చారు. పాత దాంట్లో అయితే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా, కొంచెం విజన్ మంచిగా ఉండకపోతుండే, ఇక్కడ వరకే కనిపిస్తుండే. ఇది చిన్నగా వస్తుండే కదా, దీంట్లో ఇది కూడా ఇక్కడ వరకు పెద్దగా ఇచ్చారు మంచిగా. సో నకుల్ గార్డ్స్ చూడడానికి అయితే ఊగానే ఉన్నాయి, కానీ ఏం స్టాండర్డ్ ఉంటే అది తెలియదు మనకి. ఈ అడ్జస్టబుల్ లివర్స్ కూడా డిఫరెంట్ ఇచ్చారు. పాత దాంట్లో మంచి ఇక్కడ పైన ఉంటుండే చేంజ్ చేసుకోనికి, ఇట్లా ఇట్లా అంటే తిరుగుతుండే. ఇది మాత్రం ఇవ్వ దీని వెనకాల ఇచ్చారు. ఇక్కడ ఇంత కష్టం అసలుకి, ఎట్లా పాసిబుల్ అది. ఇది ఒక మైనస్ దీంట్లో చెప్పాలంటే. అండ్ అసలు విషయం మర్చిపోయినా చెప్పండి మీకు, దీని ఎగ్జాస్ట్ వచ్చేసి అండర్ బెల్లి ఇచ్చారు అనమాట. అదొక్కటి చెప్పడం మర్చిపోతున్నాను ఇంకా. అండ్ కూలెంట్ కూడా సైడ్కి ఇచ్చేసారు, మంచిగా అనిపిస్తుంది. ఇది తీసిపెట్టడానికి ఈజీగా ఉంటుంది, ఇగో సెట్ ఉంది. అండ్ మనకి డిస్ప్లేకి వచ్చేసరికి 5 ఇంచ్ TFT డిస్ప్లే అనమాట ఇది. సో రైట్, చూద్దాం ఇప్పుడు దీంట్లో ఏమేమి మోడ్స్ ఉన్నాయో. రైడ్ మోడ్, స్ట్రీట్, రైన్, ఆఫ్ రోడ్ ఉందన్నమాట. అండ్ మనకి 3 మోడ్స్లోనే
మళ్ళీ ఈ కాన్ఫిగరేషన్ మోడ్స్ ఉంటాయి అనమాట. సో మనం స్ట్రీట్లో ఉంది, ఇప్పుడు స్ట్రీట్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయంటే ఏబిఎస్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఎంటీసీ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, క్విక్ షిఫ్టర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, డిస్ప్లే మోడ్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. రెడ్యూస్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఇట్లా కనిపిస్తుందిగా, ఇది కనిపించకుండా ఓన్లీ ఇక్కడ గేర్ షిఫ్ట్స్ కనిపిస్తాయి, ఇక్కడ ఫ్యూయల్ కనిపిస్తుంది, ఇక్కడ స్పీడ్ కనిపిస్తుంది, అంతే అనమాట. సో నెక్స్ట్ బైక్ ఇన్ఫో వచ్చేసి తెలిసిందే, ట్రిప్ 1 ట్రిప్ 2, ఫ్యూయల్ రేంజ్, కూల్ అండ్ టెంపరేచర్, బ్యాటరీ, ఓడోమీటర్, క్లాక్ అండ్ డేట్, సర్వీస్ ఏ టైం చేయించుకోవాలి, డ్యూ ఎప్పుడు ఉందో చూపిస్తుంది. వార్నింగ్స్ అంటే ఇంజన్లో మనకి ఏం ఇష్యూస్ ఉన్నా బైక్లో చూపిస్తుంది అనమాట. అండ్ మళ్ళీ మనం కేటీఎంకి కనెక్ట్ చేసుకోవచ్చు ఇది. సో మనకి నావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది ఇంట్లో, ఫుల్లీ ఫోన్ కనెక్ట్ చేసుకుంటే సాంగ్స్, ఫోన్ కాల్స్ అన్నీ చూపిస్తాయి. సెట్టింగ్స్లో మనకి ఫేవరెట్స్, క్విక్ సెలెక్టర్, కస్టమ్ స్విచ్, కనెక్టివిటీ, షిఫ్ట్ లైట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆరెంజ్ కనిపిస్తుంది, ఆరెంజ్ బ్లాక్, అలా వైట్ కూడా పెట్టుకోవచ్చు. సో మనకి 1000 కిలోమీటర్స్ దాటిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు అంటే ఇది. లాంగ్వేజ్ ఇంగ్లీష్, యూకేలో ఉంది. ఎక్స్ట్రా ఫంక్షన్స్, కాల్, ఆడియో, 10x10 నావిగేషన్, క్విక్ షిఫ్టర్ ప్లస్ రిమోట్ కంట్రోల్ మోడ్. సో అవన్నమాట దీంట్లో ఉన్నాయి. సో మనకి ఈజీగా ఉంది బటన్ సిస్టమ్ కూడా, మనకు మంచిగా కిల్ స్విచ్ కూడా డిఫరెంట్ ఇచ్చిండు మంచిగా. ఎగ్జాస్ట్ నోట్ చూడరు, 9000 వరకే అవుతుంది ఆర్పిఎం. సో మనకి రేర్ సస్పెన్షన్ వచ్చేసి కూడా WP అపెక్స్ మోనోషాక్ అనమాట. సో ఇది కూడా 20 క్లిక్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రీలోడ్ వచ్చేసి 10 స్టెప్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అడ్జస్ట్ అనేది మనం సాఫ్ట్ అండ్ హార్డ్ 2 మోడ్స్ ఉంటాయి. సాఫ్ట్ పెట్టుకుంటే ఏంటంటే మంచిగా స్మూత్ ఊగుతుంది అనమాట. సో హార్డ్ పెట్టుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. బైక్ అయితే సెట్ ఉంది అసలుకి. ఈ సీసీలో ఇంత మంచి బండి అంటే ఇంకేం లేదనుకుంటాను నాకు తెలిసి అయితే. సో ఉంటే ఏదైనా కామెంట్ చేయండి దీనికి పోటీ ఇచ్చేదని ఉంటే. ఎందుకంటే ఈ 390 సెగ్మెంట్లో దీంట్లో ఉన్న ఫీచర్స్ ఫుల్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంకా ఏ బండిలో లేవు అనమాట. క్రూజ్ కంట్రోల్ కూడా దీంట్లోనే ఇచ్చారు. సో మనకి దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 4,40,000 అనమాట ఎస్ వేరియంట్ ఇది. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 3,67,000 ఉంది. అండ్ ఎక్స్ వేరియంట్ ఇది ఒక 60,000 to 70,000 తక్కువ ఉందన్నమాట దీనికంటే. సో నార్మల్గా రైడ్ చేసేటోళ్ళకైతే, ట్రావెల్ చేసేటోళ్ళకైతే ఎక్స్ కూడా సరిపోతుంది. సో కంప్లీట్గా అన్ని ఫుల్ ఎలక్ట్రానిక్ ఉండాలి, మంచిగా క్రూజ్ కంట్రోల్, కార్నరింగ్, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ కావాలనుకుంటే దీంతో వెళ్ళిపోవడం బెటర్. అండ్ స్పోక్ వీల్స్ మెయిన్. సో ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేస్తాం, స్పోక్ వీల్స్ ఉండాలంటే ఇది తీసుకోవడం బెటర్ అని చెప్తాను నేనైతే. సో నాకైతే ఇదే నచ్చింది చెప్పాలంటే. ఎక్స్ కూడా నడిపిన నేను, ఆఫ్ రోడ్లో నడిపిన ట్రాక్లో. సో నాకైతే ఇదే మంచిగా అనిపించింది ఎందుకో. హైట్ కూడా తక్కువ ఉంటుంది. ఇది 830mm, అది 825mm అనుకుంటా నాకు తెలిసి. సో అదనమాట. ఇంకేమైనా ఉంటే వెళ్ళుకుంటూ మాట్లాడదాం. నాకు ఇట్లా నిలబడి మాట్లాడాలంటే ఎట్లా ఉంది, ఏదో వైవా చెప్తున్నట్టే ఉంది. చెప్పాలంటే ఫస్ట్ నాకు భయం అవుతుంది దీన్ని నడపాలంటే. ఇంతవరకు మనం అడ్వెంచర్ బండ్లు ముట్టుకోలే. ఎప్పుడు NS200, Duke 200 వేసుకొని తిరిగినాంగా. ఇది ఇట్లా అంటే ఇట్లా ఉరుకుతుంది. ఇగో థర్డ్ గేర్లో కూడా ఇట్లా అంటే ఇట్లా లేచిపోతుంది అది. అందుకే భయం అవుతుంది. కొంచెం అలవాటు కావాలి మనకు ఫస్ట్. మొత్తం అందరి కళ్ళు బండి మీదనే ఉన్నాయిగా. ఫస్ట్ ఈ బండి రిలీజ్ అయినప్పుడు ఫోటోలు చూసి అస్సలు నచ్చలే. పాతదే మంచిగా ఉంది, అమ్మ ఏం బాగా కొత్తదా అనిపించింది. కానీ బండి వచ్చినాక టెస్ట్ రైడ్ చేసిన తర్వాత ఆఫ్ రోడ్లో నడిపినాక అమ్మ పాతదానికంటే ఇదే మంచిగా ఉంది. మొత్తం లైట్ వెయిట్, రాకెట్ పాకెట్లా కురుకుతుంది. వెయిట్ కూడా చాలా రెడ్యూస్ అయింది. దీని వెయిట్ వచ్చేసి ఇప్పుడు 183 kgs అనమాట. అది కూడా ఎప్పుడో మర్చిపోయినా నేను. సో మళ్ళీ షోరూమ్కి వచ్చి పోతున్నా అనమాట. క్రూజ్ కంట్రోల్ నాకు ఆన్ చేయడానికి రాలే అనమాట. ఇది రియర్ ABS ఆఫ్లో ఉంది. సో అట్లా నాకు తీసేసినా కూడా ఎందుకు ఆన్ కాలే. అన్న పోయొచ్చిండ, తర్వాతకి మళ్ళీ పోతున్నా. చూద్దాం ఒకసారి ఎట్లా పని చేస్తుందో. సెట్ వచ్చిందిగా, పెంచుదాం ఇప్పుడు. బురాన్ పోతుంది. యాక్చువల్లీ బండి వచ్చినా కానీ దీన్ని ఏం ముట్టుకోవాలి, అన్నీ ఇంకా చేయాలంట. దీన్నేమో వాళ్ళు సాఫ్ట్వేర్ చేస్తారు కదా, కొడతారు కదా, మనకేం తెలియదు అది. అది కొడితే అన్నీ రీసెట్ అయిపోతాయి. అప్పుడు మనకి దీంట్లో ఫీచర్స్ అన్నీ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఏమైనా RPM లాగా కూడా ఫస్ట్ సర్వీస్ అయిపోయాక తీసేస్తారు. సో ఇప్పుడు అందుకని 9,000 వరకే పోతుంది. బాబా రాకెట్ ఆరెంజ్ ఆర్మీ మొత్తం. ఏంది వాళ్ళు ఎటు పోతారు? మ్యాచ్ ఉందా ఏంది ఈరోజు? యారని నొక్కకుండా ఏదో నొక్కుతున్నాగా. సెట్ ఇప్పుడు క్రూజ్ కంట్రోల్ ఆన్ చేస్తే చూడండి, పోతూనే ఉంది. ఇక 50 నుంచి ఇంక్రీజ్ చేస్తున్నా.
మళ్ళీ మనం ఇప్పుడు ఏమి వేయద్దు, థ్రాటిల్ వేయద్దు, బ్రేక్ నొక్కొద్దు, క్లచ్ నొక్కినా పోతుంది. కనిపిస్తుందిగా 65 ఇప్పుడు డిక్రీజ్ చేసిన చూడండి 62, 59 ఇంక్రీజ్ చేసా చూడండి 70 సెట్ చేసిన అదే వెళ్ళిపోతుంది చూడు. మనకేం అవసరం లేదు, 2 చేతులు ఖాళీ. థ్రాటిల్ ఒక్కసారి ఇచ్చేసి పెడితే కథం డిజేబుల్ అవుతుంది. అమ్మా ఇంతసేపటికి దీని గురించి తెలుసుకున్నాను నేను. అండ్ ఇంకోటి చెప్తున్నా మీకు, ఈ వీడియో 50K వ్యూస్ వచ్చినాయి అనుకోరి, పక్క ఈ బండి తీసుకుందాం మనం. సో లేట్ చేయకుండా అందరికీ మీ వాళ్ళకి షేర్ చేసేయండి, ఫ్రెండ్స్కి కూడా 50K వ్యూస్ కంప్లీట్ చేసేయండి. అట్లనే కామెంట్ కూడా పెట్టేసేయండి అందరు బండి ఎట్లుందో. సో దీనిలో మీకు డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ కామెంట్ పెట్టారు, నేను అది తెలుసుకుంటా. సో నాకేం డిసడ్వాంటేజ్ అనిపించట్లే, చిన్న ఉన్నాయి, ఇక అది కామన్, ఇక ఏ బండ్లనే ఉంటాయి. సో అదనమాట. సో నాకు తెలిసినంత వరకు అయితే కొంచెం ఎంతో అంత అయితే చెప్పేసాను అనుకుంటున్నాను నేను. సో టెస్ట్ రైడ్ కూడా అయిపోయింది అది, ఆల్ సెట్టింగా. రోడ్ మీద టెస్ట్ రైడ్ చేయాలనుకుని వేసిన, ఆ రోజు ట్రాక్లో వేసిన, అంతేం అర్థం కాలేదు బండి గురించి. సో రైట్ ఇప్పుడైతే ఆల్ ఓకే. బండి అయితే మంచిగా ఉంది, పర్ఫార్మెన్స్ కూడా పాత దాంతో పోల్చుకుంటే అయితే ఇదే మంచిగా అనిపిస్తుంది నాకు. ఈ సెగ్మెంట్లో ఈ బడ్జెట్లో వర్త్ అనమాట ఇది చెప్పాలంటే. సో బడ్జెట్ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే ఎక్స్ వేరియంట్ తీసుకుంటే సెట్. మాకు ఆల్ గుడ్ అంత బడ్జెట్ కూడా ఉందనుకుంటే ఎస్ వేరియంటే బెటర్. హార్డ్ కోర్ ఆఫ్ రోడింగ్ ఏదంటే అది చేసుకోవచ్చు, ఇక రైడ్లకి, ట్రావెల్స్కి, వీకెండ్ రైడ్స్కి అన్నీ చేసుకోవచ్చు, ఆల్ రౌండ్ అనమాట. సో రైట్ షోరూమ్ కూడా వచ్చేసినాం. ఇంకా ఎడ పెట్టాలన్నా, ఆడ పెట్టాలా? మీరు మంచిగా సపోర్ట్ చేస్తే జల్దీ తీసేసుకోవచ్చు బండి కూడా. ఏమైందన్నా? అయిపోయిందా? సెట్ ఉంది బండి, అయిపోయింది. క్రూజ్ కంట్రోల్ వచ్చింది ఇప్పుడు, బాగుంది. వీడియో ఆన్లో ఉంది. ఏమైనా చెప్పాలనుకుంటే ఇంకా కీస్. థ్యాంక్స్ ఫర్ టెస్ట్ రైడ్. సో రైట్, ఈ వీడియో అయితే ఇక్కడతో నేను చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.